ముఖ్యాంశాలు. స్పందిస్తున్న హృదయం ప్రేమ అనేది నిరూపించలేని కానీ మూలాధారమైన సత్యం. పువ్వుల వంటి భౌతిక వస్తువులు ప్రేమ ఉనికిని నిరూపించలేవని ఈ వీడియో చెబుతుంది. బదులుగా ప్రేమను నమ్మకం ద్వారా, కంటికి కనిపించని విషయాలను అంగీకరించడం ద్వారా గుర్తిస్తాము. కొన్ని సత్యాలు అనుభవపూర్వకమైనవి, సంబంధాలకు చెందినవి తప్ప వస్తుగతమైనవి లేదా పరిశీలనాత్మకమైనవి కావు అనే ముఖ్యమైన తాత్విక విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఉల్క నేల రాలడం శాశ్వత నియమాలు జీవితానికి అర్థాన్ని, దిశను ఇస్తాయి. కర్మ, పునర్జన్మ వంటి భావనలు జీవితంలోని బాధలను, సవాళ్లను ఆశతో, లక్ష్యంతో ఎదుర్కోవడానికి చాలా అవసరం. ఈ కంటికి కనిపించని నియమాలను గుర్తించకపోతే జీవితం లక్ష్యం లేకుండా నిస్తేజంగా మారే ప్రమాదం ఉంది. భౌతిక ఉనికికి మించిన ఆధ్యాత్మిక చట్రాలు మనిషికి అవసరమని ఇది తెలియజేస్తుంది. మెదడు ఎరుపు రంగు హృదయం. బుద్ధి ఒకదానికొకటి పూరకంగా పనిచేస్తాయి. బుద్ధి కంటికి కనిపించే సమాచారాన్ని విశ్లేషిస్తుంది. కానీ హృదయం అంతకంటే ఉన్నతమైన అధికారంగా, ఏ విషయాలు తెలివైన నిర్ణయాలకు ముఖ్యమో నిర్ణయిస్తుంది. హృదయ మదింపులో నైతిక, భావోద్వేగ, అంతర్దృష్టి అంశాలు ఉంటాయి. ఇవి కేవలం తర్కానికి అందవు. అందుకే సంపూర్ణ అవగాహనకు హృదయం చాలా అవసరం. ఎరుపు రంగు ప్రశ్న గుర్తు మేధో అహంకారం, అజ్ఞేయవాదంపై విమర్శ. నేను చూసినదే నమ్ముతాను అని చెప్పేవారి అహంకారం గురించి ఈ వీడియో హెచ్చరిస్తుంది. అలాంటి దృక్పథం అవసరమైన కంటికి కనిపించని సత్యాలను తిరస్కరించి తప్పుడు జీవన మార్గాలకు దారితీస్తుంది. ఆత్మజ్ఞానం లేని మేధో పరిజ్ఞానాన్ని నిర్జీవమైన జ్ఞానంగా చెప్పారు. ఇది జీవితంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో పనికిరాదు. డైరెక్ట్ హిట్ జీవిత లక్ష్యానికి హృదయ జ్ఞానం చాలా అవసరం. బాహ్య విజయాలతో కొలిచే విజయం హృదయపు విలువ అర్థం లేకుండా వట్టిదిగా మిగిలిపోతుంది. తన నిజమైన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలంటే హృదయ జ్ఞానం అవసరం. ఇది కొలవగలిగే ఫలితాలకు మించిన వ్యక్తిగత లక్ష్యాన్ని చూపే అంతర్గత దిక్సూచి. కేవలం భౌతిక విజయ ప్రమాణాలను ఇది సవాలు చేస్తుంది. యూరప్, ఆఫ్రికాను చూపే గ్లోబ్ హృదయ మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే నేటి సామాజిక గందరగోళం. లింగ గుర్తింపు చట్టాలపై నేటి చర్చలు హృదయ జ్ఞానాన్ని అన్వయించడంలో విఫలమవడానికి నిదర్శనమని వీడియో చెబుతుంది. సహజమైన అంతర్దృష్టి క్రమాన్ని విస్మరిస్తే ఏకపక్షమైన, అసంబద్ధమైన సామాజిక నిర్మాణాలు ఏర్పడతాయి. అంతర్గత మార్గదర్శకత్వాన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే పరిణామాలను ఇది నొక్కి చెబుతుంది. చిన్న చిన్న మెరుపులు హృదయ శుద్ధి ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి, ఖచ్చితత్వాన్ని బలవంతంగా రుద్దే బదులు ఉన్నత సత్యాలకు అనుగుణంగా ఉండేలా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని ఈ బోధన ప్రోత్సహిస్తుంది. ఈ ఆధ్యాత్మిక గ్రహణశీలత బాహ్యంగా విధించిన నియమాలు లేదా మేధో ఊహాగానాలను మించి జ్ఞానానికి, నైతిక స్పష్టతకు ఒక సహజ మార్గాన్ని అందిస్తుంది. ముఖ్యాంశాలు. నిప్పు భౌతిక, ఆధ్యాత్మిక వాస్తవికతలు ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. వాస్తవికతలో కంటికి కనిపించే, కనిపించని అంశాలు రెండూ ఉంటాయి. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే విజ్ఞానశాస్త్రాన్ని, భౌతికం, మతాన్ని, ఆధ్యాత్మికం రెండింటినీ స్వీకరించే సమగ్ర దృక్పథం అవసరం. ఏదో ఒకదానికే పరిమితమైతే మరొకదాని పట్ల గుడ్డితనం ఏర్పడుతుంది. మెదడు భవిష్యత్ శాస్త్రవేత్తలు అంతర్గత ఇంద్రియాలను అభివృద్ధి చేసుకుంటారు. కేవలం మేధో పరిశోధనకు మించి శాస్త్రవేత్తలు, అన్వేషకులు ఉన్నత లోకాలను గ్రహించడానికి హృదయ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అగ్నియోగం ప్రతిపాదించిన ఉన్నత విజ్ఞానశాస్త్రం లో భాగంగా అంతర్దృష్టి సామర్థ్యంతో మనసు విస్తరించే ఒక కొత్త మేధో పరిణామం ఇది సూచిస్తుంది. రూలర్ స్కేల్ తర్కం ఇప్పటికీ మూలాధారమే.
కానీ దానికి అదనపు మద్దతు అవసరం. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సాంప్రదాయ భౌతికశాస్త్రాన్ని తిరస్కరించకుండా విస్తరించినట్టుగానే దైవిక విజ్ఞానశాస్త్రం మేధో తర్కంపై ఆధారపడుతూనే హృదయ జ్ఞానం అనే కొత్త కోణాన్ని జోడిస్తుంది. దీనివల్ల అహేతుక ఆధ్యాత్మికత ఏర్పడకుండా ఆధ్యాత్మిక అంతర్దృష్టులు హేతుబద్ధంగా భూమిపైనే నిలదొక్కుంటాయి. గాయపడిన హృదయం నైతిక వివేచనలో బుద్ధి పరిమితులు, బుద్ధి వాదనలు చేయడంలో, అనేక కోణాలను చూడటంలో ఒక న్యాయవాదిలా నేర్పుగా ఉంటుంది. కానీ సత్యాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో లేదా నైతిక హద్దులను వేరు చేయడంలో దానికి సామర్థ్యం లేదు. హృదయ మార్గదర్శకత్వం లేకపోతే ఇది నైతిక గందగోళానికి లేదా నైతిక సాపేక్షవాదానికి దారితీయవచ్చు. మెరిసే నక్షత్రం హృదయ జ్ఞానమే నిజమైన వివేచన సామర్థ్యం. బుద్ధిలా కాకుండా ఏది సరైనదో, మంచిదో, అర్థవంతమైనదో హృదయం సహజంగానే గ్రహిస్తుంది. మోసానికి లేదా అనైతిక చర్యలకు, పర్యావరణ హానికి లేదా హింసకు వంటివి దూరంగా ఉండి నైతిక తీర్పులు ఇవ్వడానికి ఈ భావోద్వేగ జ్ఞానం చాలా అవసరం. కన్ను వివేచనను పెంపొందించుకోవడం ఆధ్యాత్మిక శిష్యరికానికి కీలకం. నిజం, అబద్ధం, మంచి, చెడు, ముఖ్యం, అల్పమైనది వేరు చేయగలిగే సామర్థ్యం ఒక ఆధ్యాత్మిక సాధకుడు పెంపొందించుకోవలసిన అత్యున్నత గుణాలలో ఒకటి. ఆధ్యాత్మికంగా, నైతికంగా ఎదగడానికి ఈ వివేచనను రోజువారీ జీవితంలో నిరంతరం అభ్యసించాలి. నారుమొక్క నైతిక జీవనం మనిషిని జంతువుకు మించి ఎదిగిస్తుంది. నైతిక అస్తిత్వ భేదాలను గుర్తించడం వల్ల మనిషి కేవలం జీవించడానికి మాత్రమే పరిమితమైన సహజ ప్రవృత్తులను దాటి నిజమైన ఆధ్యాత్మిక జీవిగా మారగలుగుతాడు. ఈ నైతిక ఔన్నత్యమే ఆధ్యాత్మిక ప్రగతికి లక్ష్యం. కొలమానం కూడా. ముఖ్యాంశాలు. టార్చ్ లైట్ సత్యం. ఆధ్యాత్మిక పునాదులు మారనివి. నిరంతరం మారుతూ ఉండే భౌతిక పరిస్థితులకు భిన్నంగా సత్యం, న్యాయం, సౌందర్యం, ప్రేమ వంటి ఆధ్యాత్మిక విలువలు స్థిరంగా ఉంటాయి. వ్యక్తిగత సమగ్రతకు, సమాజ ఆరోగ్యానికి ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. హెచ్చరిక. నైతిక సాపేక్షవాదం న్యాయాన్ని దెబ్బతీస్తుంది. న్యాయం సాపేక్షమైనది అనే నమ్మకం గందగోళానికి దారితీస్తుంది. న్యాయం అనేది వ్యక్తిగతమైనది లేదా ఆత్మాశ్రయమైనది కాదు. న్యాయస్థానాలు వ్యక్తులు గుర్తించవలసిన స్థిరమైన ప్రమాణం అని, చట్టపరమైన మెలికలు లేదా ప్రయోజనాల సమతూకం ద్వారా దాన్ని పలచన చేయకూడదని ఈ వచనం చెబుతుంది. మెదడు. నేటి న్యాయ వ్యవస్థలకు ఆధ్యాత్మిక వివేచన లేదు. నేటి న్యాయస్థానాలు నైతిక లేదా అస్తిత్వ ప్రశ్నలను పరిష్కరించకుండా హృదయ ఆధారిత న్యాయానికి బదులు మేధో మెలికలపైనే దృష్టి పెడతాయి. దీనివల్ల న్యాయ నిర్ణయాలకు, నైతిక సత్యానికి మధ్య అంతరం ఏర్పడి సామాజిక న్యాయబద్ధత దెబ్బతింటుంది. నిలువు ట్రాఫిక్ లైట్ సరైనది, తప్పైనది జీవిత ఫలితాలకు దిక్సూచి. సరైన నైతిక నిర్ణయాలు తీసుకోవడం పిల్లల పెంపకం వంటి వ్యక్తిగత జీవితానికే కాక విస్తృత సమాజ, దేశ భవితవ్యానికి కూడా మూలాధారం. తప్పుడు నిర్ణయాలు వ్యక్తుల జీవితాలను, నాగరికతలను కూడా పెడదారి పట్టించగలవు. సముద్రపు అల విజయానికి అనుకూలత. సమయస్ఫూర్తి చాలా కీలకం. జాతులు మనుగడ కోసం పరిణామం చెందవలసినట్టే మనుష్యులు కూడా సరైన సమయాన్ని, కైరోస్, గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. సమయం సరిపోకపోతే మంచి ఉద్దేశాలు, ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. రంగుల ఫలకం. నేటి సంస్కృతిలో సౌందర్య వివేచన కొరవడింది. సౌందర్యంపై ఉమ్మడి అవగాహన సన్నగిల్లడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. శిక్షణ లేని వ్యక్తులు కూడా ఏది అర్థవంతమైన కళో, ఏది పనికిరానిదో నిర్ణయించలేకపోతున్నారు. ఇది విస్తృత సాంస్కృతిక, విద్యా క్షీణతను సూచిస్తుంది. బల్బ్ చైతన్యాన్ని.
హృదయాన్ని విస్తరించడం ద్వారా ఒకే విశ్వ సత్యాన్ని గుర్తించగలం. ఉన్నత చైతన్యాన్ని, ఆత్మశక్తిని మేల్కొల్పడం ద్వారా వ్యక్తులు సాపేక్షవాదాన్ని, మోసాన్ని దాటి నైతిక, సౌందర్య తీర్పులకు మార్గదర్శకమైన శాశ్వత సత్యాలతో మమేకం కాగలరు. ముఖ్యాంశాలు: బల్బ్ హృదయం సత్యాన్ని గ్రహించే ఉన్నతమైన సాధనం. హృదయం కేవలం భావోద్వేగ కేంద్రమే కాదు, ఇతరుల నిజమైన స్వభావాన్ని, ఉద్దేశాలను గ్రహించగలిగే లోతైన అంతర్దృష్టి అవయవం కూడా. బుద్ధికి, ఇంద్రియాలకు భిన్నంగా హృదయం రూపాలకు, మాటలకు మించి తెలుసుకుంటుంది. మిత్రుడిని, శత్రువును, సత్యాన్ని, మోసాన్ని వేరుచేసే కీలక వడపోతగా పనిచేస్తుంది. భూతం ఆరా గ్రహింపు నాలుగో పరిమాణపు వాస్తవికత. ఆరా అనేది ప్రతి వ్యక్తి నుండి వెలువడే నిజమైన శక్తిక్షేత్రంగా చెప్పబడింది. హృదయంలో పాతుకుపోయిన ఉన్నత ఆధ్యాత్మిక ఇంద్రియాల ద్వారా దీన్ని గ్రహించవచ్చు. ఇది ఒక వ్యక్తి అంతరంగ స్వభావాన్ని, ఉద్దేశాలను ఏమీ దాచకుండా స్పష్టంగా వెల్లడిస్తుంది. మరణానంతర దృగ్విషయంగా కాక ఇప్పుడు, ఇక్కడే ఉంటుంది. మనుషులను సరిగ్గా అంచనా వేయాలంటే ఆరాను చదవడంలో నైపుణ్యం మూలాధారం. ముఖానికి వేసుకునే తొడుగులు ముసుగులను, కపటత్వాన్ని దాటి చూడటం. మనుషులు తమ నిజమైన ఉద్దేశాలను దాచడానికి తరచూ ముసుగులు, పైపైన కనిపించే రూపాలు, పొగడ్త మాటలు, మోసం ధరిస్తారు. ఉపరితల లక్షణాలపైనే ఆధారపడితే తప్పుడు తీర్పులకు దారితీస్తుంది. ముసుగు వెనుక చూడాలని, ఒక వ్యక్తి అసలైన సత్యాన్ని బాహ్య ముసుగులకు మించి చూసే హృదయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ వచనం సాధకుడిని కోరుతుంది. స్ఫటిక బంతి తప్పుడు ఆధ్యాత్మిక గురువుల ప్రమాదం. ఉన్నత జీవులతో సంబంధం ఉందని లేదా దైవిక సందేశాలను అందుకుంటున్నామని తప్పుగా చెప్పుకునే ఆధ్యాత్మిక గురువుల సంఖ్య పెరగడం పెద్ద ప్రమాదం. హృదయ జ్ఞానం అభివృద్ధి చెందకపోతే సాధకులు తేలికగా ఆధ్యాత్మిక తప్పులకు లేదా దోపిడీకి గురవుతారు. నిజమైన ఉన్నతస్థాయి ఆధ్యాత్మిక గురువులను, మహాత్ములను నకిలీవారి నుండి వేరు చేయడానికి, ఆధ్యాత్మికంగా నాశనం కాకుండా ఉండటానికి వివేచన అత్యవసరం. పాలపుంత అగ్నియోగం. సంభాల సోదరభావం అంతిమ సత్యంగా. అగ్నియోగ బోధనలు. సంభాల గురువుల బోధనలు వేల సంవత్సరాలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచే ఉన్నతమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని సూచిస్తాయి. ఈ బోధనలు సాధారణ మేధను, ఇతర రహస్య వివరణలను మించిన జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. వీటిని గ్రహించాలంటే హృదయ సున్నితత్వం అవసరం. DNA హృదయ జ్ఞానం అభివృద్ధిలో పునర్జన్మల పాత్ర. ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించే హృదయ సామర్థ్యం అనేక జన్మల పాటు పెంపొందుతుంది. ఇది ఒక తాత్విక పరిణామ ప్రక్రియను సూచిస్తుంది. తన ఆధ్యాత్మిక ఇంద్రియాలను, అవగాహనను క్రమంగా మెరుగుపరచుకోవడానికి పునర్జన్మ అవసరమనే రహస్య నమ్మకాన్ని ఇది నొక్కి చెబుతుంది. మెదడు ఎరుపు రంగు. హృదయం బుద్ధి పరిమితులు. హృదయ శక్తి. బుద్ధి ఎంత అభివృద్ధి చెందినా లోతైన ఆధ్యాత్మిక వాస్తవికతను తక్కువ స్థాయి అనుకరణల నుండి వేరు చేయలేదు. హృదయపు తెలుసుకునే సామర్థ్యం తర్కబద్ధమైన ఆలోచనకు మించిన ఒక గుణాత్మక ఎదుగుదల. ఇది అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించడానికి, పైకి నమ్మశక్యంగా కనిపించే తప్పుడు సిద్ధాంతాలచే మోసపోకుండా ఉండటానికి చాలా అవసరం. ముఖ్యాంశాలు: స్పందించే హృదయం. హృదయ జ్ఞానం ఆత్మ నుండి నేరుగా వచ్చే అంతర్దృష్టి. మేధో జ్ఞానానికి భిన్నంగా హృదయ జ్ఞానం ఆత్మ యొక్క స్వచ్ఛమైన సారాంశం నుండి వెలువడే తక్షణ అవగాహన రూపం. ఇది ఉపరితల రూపాలకు మించి ఉన్నత పరిణామ సంకల్పానికి అనుగుణంగా పరిస్థితుల నిజమైన గమనాన్ని, అంతిమ పరిష్కారాన్ని గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. పాలపుంత భౌతిక, ఆధ్యాత్మిక వాస్తవికత. మాయ, మోసం, భ్రమ కేవలం భౌతిక స్థాయికి,
మాయకు పరిమితమని, ఆధ్యాత్మిక లోకం మాత్రం స్వచ్ఛమైన హృదయం తేలికగా గ్రహించగలిగే సంపూర్ణ సత్యాన్ని అందిస్తుందని ఈ వీడియో స్పష్టం చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక ప్రగతికి సూచిక. డిఎన్ఏ అనువర్తిత కైనీసియాలజీ శరీరంలోని జ్ఞానాన్ని చూపుతుంది. కండరాల పరీక్ష ఉదాహరణ. శరీరం ఆత్మ జ్ఞానాన్ని ఎలా కలిగి ఉంటుందో చూపుతుంది. దీన్ని తరచూ అస్పష్టమైన అంతర్గత భావన గా పిలుస్తారు, కానీ నిజానికి ఇది హృదయ జ్ఞానంలో పాతుకుపోయి భౌతిక ఆధ్యాత్మిక రంగాలను కలుపుతుంది. ఉల్క నేల రాలడం అంతర్దృష్టికి ప్రేరణకు శాస్త్రీయ ఆధారం. అంతర్దృష్టి కేవలం మూఢనమ్మకం కాదు, ఇది ఉన్నత లోకం నుండి నిరంతరం వచ్చే శక్తి ప్రసారాల ఫలితం. ఆధ్యాత్మిక దృగ్విషయాలను సహజమైన, కొలవగలిగే వాస్తవికత అంశాలుగా ఈ దృక్పథం చూపిస్తుంది. పరిశీలనాత్మక పరిశీలనకు ఆహ్వానిస్తుంది. నిప్పు ఆధ్యాత్మిక శుద్ధి గ్రహణశక్తిని కలిగిస్తుంది. ఉన్నత సందేశాలను అందుకోవాలంటే ప్రాపంచిక ఆలోచనల నుండి, స్వార్థం నుండి హృదయాన్ని శుద్ధి చేసుకుని అంతరంగ శాంతి, నిర్వాణం స్థితిలో ఉండాలి. ఈ శుద్ధి ఆధ్యాత్మిక ఇంద్రియాలను పదునెక్కించి ప్రాదేశిక ఆలోచనలను లేదా విశ్వ ప్రసారాలను వినడానికి వీలు కల్పిస్తుంది. పద్మం భంగిమలో వ్యక్తి జ్ఞానాన్ని అందుకోవడంలో ఆధ్యాత్మిక గురువుల పాత్ర. ఆధ్యాత్మిక గురువులు మార్గాలుగా లేదా ఆధ్యాత్మిక తండ్రులుగా వ్యవహరిస్తారు. ముందుగా వారి వైపు తిరగడం అందుకున్న సందేశాల స్పష్టతను, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకత్వం సమాజం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. నారుమొక్క అందరికీ అంతర్దృష్టి అందుబాటులో ఉంటుంది. ప్రతిభావంతులైన లేదా అంతర్దృష్టిగల వ్యక్తులకు మాత్రమే అంతర్దృష్టి అందుబాటులో ఉంటుందనే పాత భావనను తగినంత సున్నితత్వం, అభ్యాసం ఉన్న ఎవరైనా ఉన్నత లోకంతో అనుసంధానం కావచ్చనే ప్రజాస్వామిక భావన తిరస్కరిస్తుంది. నిరంతర అభ్యాసం ప్రేరణను అరుదైన సంఘటన నుండి రోజువారీ మార్గదర్శక సాధనంగా మారుస్తుంది. ముఖ్యాంశాలు. పాలపుంత అంతర్దృష్టి ఆధ్యాత్మిక లోకానికి వారధి. శిక్షణ పొందిన హృదయం, ఉన్నత ఆధ్యాత్మిక మూలాల నుండి నేరుగా మార్గదర్శకత్వం అందుకునే సామర్థ్యంగా దృష్టిని వర్ణించారు. అంతర్దృష్టి కేవలం ఊహాగానం కాదు, తాత్విక వాస్తవికతల పట్ల సున్నితత్వంతో ముడిపడిన ఒక అభివృద్ధి చెందిన మేధో సామర్థ్యం అని ఇది సూచిస్తుంది. చిత్రం ఉన్న ఫ్రేమ్ ఆధ్యాత్మిక దృశ్యాలు తక్షణ అంతరంగ దర్శనంగా మీ అంతర్గత కంటి ముందు పరిష్కారాలు అకస్మాత్తుగా కనిపించడం. అంతర్దృష్టి జ్ఞానం అంతర్గతంగా స్పష్టమైన చిత్రాలుగా లేదా అంతర్దృష్టులుగా వ్యక్తమవుతుందని, వాటిని పైనుండి వచ్చినట్టు గ్రహిస్తామని చూపిస్తుంది. విశ్లేషణాత్మక తర్కానికి భిన్నంగా అంతర్దృష్టి యొక్క అనుభవపూర్వక, దార్శనిక స్వభావాన్ని ఇది నొక్కి చెబుతుంది. రంగుల ఫలకం సృజనాత్మకతకు విశ్వవ్యాప్త మూలం. ప్రఖ్యాత సృష్టికర్తలు తమ ప్రేరణను ఆధ్యాత్మిక లోకాలకు ఆపాదించడాన్ని హైలైట్ చేస్తూ, కళాత్మక ప్రతిభ అతీత శక్తులతో అనుసంధానమై ఉంటుందనే దృక్పథానికి ఈ వీడియో మద్దతు ఇస్తుంది. వ్యక్తిగత సాధనగా కాక ఉమ్మడి ఆధ్యాత్మిక మూలంగా సృజనాత్మకతను ఇది వివరిస్తుంది. అపసవ్యదిశలో బాణాల బటన్ ఏకకాలిక శాస్త్రీయ ఆవిష్కరణలు ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనం. అనేకమంది శాస్త్రవేత్తలు స్వతంత్రంగా ఒకే ఆవిష్కరణలను ఏకకాలంలో చేయడం జ్ఞానం యొక్క ఉమ్మడి ఆధ్యాత్మిక ప్రవాహానికి నిదర్శనంగా వ్యాఖ్యానించబడింది. ఇది ఆవిష్కరణకు కేవలం అనుభవపూర్వక లేదా భౌతికవాద వివరణలను సవాలు చేస్తుంది. మెదడు భౌతికేతర వాస్తవికత పట్ల నిష్కాపట్యత అవసరం. అంతర్దృష్టి జ్ఞానాన్ని అందుకోగలిగే సామర్థ్యం, ఆధ్యాత్మిక పరిమాణం ఉనికిని స్పృహపూర్వకంగా గుర్తించి అంగీకరించడంపై ఆధారపడి ఉంటుంది. తిరస్కారం లేదా సంశయవాదం ఈ సూక్ష్మ జ్ఞాన రూపాలను అందుకోకుండా అడ్డుకుంటుంది.
ఎరుపు రంగు హృదయం నిజమైన అంతర్దృష్టికి హృదయ శుద్ధత ముందస్తు అవసరం. మేధో నైపుణ్యానికి మించి ఉన్నత మార్గదర్శకత్వాన్ని అందుకోవడానికి నైతిక భావోద్వేగ శుద్ధత అవసరమని ఈ వీడియో నొక్కి చెబుతుంది. ఆధ్యాత్మిక అంతర్దృష్టిని నైతిక వ్యక్తిత్వానికి, నిజాయితీగల ఉద్దేశానికి ఇది ముడిపెడుతుంది, తద్వారా జ్ఞానం నిర్మాణాత్మకంగా ప్రసరించేలా చేస్తుంది. మధ్యాహ్న రేఖలతో గ్లోబ్ మానవ కార్యకలాపాలన్నింటిలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, కళ, విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయాలు, మతం వంటి అనేక రంగాలలో అంతర్దృష్టి ప్రభావం విస్తరించి ఉంటుంది. ఇది ప్రగతిశీల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దాని మూలాధార పాత్రను సూచిస్తుంది. మహాత్ములను, సంభాల సోదరభావాన్ని ప్రస్తావించడం, సామూహిక పరిణామానికి తోడ్పడే ఆధ్యాత్మిక గురుత్వ సంప్రదాయాన్ని నొక్కి చెబుతుంది. ముఖ్యాంశాలు: పెద్ద శబ్దంతో స్పీకర్ స్వరాలు వినడం హృదయ గ్రహింపుగా, సాధారణంగా స్వరాలు వినడం అని పిలిచే అనుభవం. ఆచరణాత్మక, ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శకత్వం చేసే హృదయ సున్నితత్వానికి సంబంధించిన అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని ప్రతిబింబించవచ్చు. ఇది అలాంటి అనుభవాలను రోగలక్షణంగా కాక, నైతిక, ఆత్మ ఎదుగుదల చర్యలకు మార్గనిర్దేశం చేసే పవిత్ర సంకేతాలుగా పునర్నిర్వచిస్తుంది. ఎరుపు రంగు హృదయం విశ్వక్రమాన్ని అర్థం చేసుకోవడంలో హృదయం వర్సెస్ బుద్ధి, విశ్వ న్యాయం, సౌందర్యం లోతును మేధో తర్కం మాత్రమే గ్రహించలేదు. ఈ అవగాహన హృదయానికి చెందినది. ఇది తాత్కాలిక ఉనికికి కాక శాశ్వతత్వానికి అనుగుణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతర్దృష్టి భావన ఎంత కీలకమో ఇది తెలియజేస్తుంది. తెరిచిన పుస్తకం, చల్లబడిన హృదయం ఆధ్యాత్మిక శూన్యతకు రూపకం. ప్రేమ లేదా భావనలేని నిర్జీవమైన హృదయం ఆధ్యాత్మిక మరణానికి దారితీస్తుందని ఈ కథ నొక్కి చెబుతుంది. ఎంత సంపద ఉన్నా కోల్పోయిన నిజమైన ఆనందాన్ని అనుభవించే సామర్థ్యానికి పరిహారం చెల్లించలేదు. భావోద్వేగ, ఆధ్యాత్మిక అనుసంధానమే అత్యంత ముఖ్యమని ఇది తెలియజేస్తుంది. చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రాపంచిక ప్రతికూలతను ఎదుర్కొన్నప్పుడు కలిగే సానుభూతి బాధ, స్వచ్ఛమైన హృదయం గలవారు ఇతరుల ప్రతికూల గుణాల, అజ్ఞానం, స్వార్థం, క్రూరత్వం వల్ల నేరుగా హాని కలగకపోయినా సానుభూతి, ఉన్నత నైతిక సున్నితత్వం వల్ల బాధను అనుభవిస్తారు. ఇది హృదయాన్ని సామూహిక బాధకు, నైతిక క్షీణతకు గ్రహణ కేంద్రంగా చూపిస్తుంది. పాలపుంత స్వర్గానికి, భూమికి మధ్య వ్యత్యాసం హృదయ బాధను తీవ్రతరం చేస్తుంది. స్వర్గలోకాల పరిపూర్ణతకు, భూలోక అపరిపూర్ణతలకు మధ్య అంతరం హృదయాన్ని బాధిస్తుంది. ఈ ఉద్రిక్తతే సున్నిత ఆత్మలు అనుభవించే ఆధ్యాత్మిక సవాళ్లకు, బాధకు కారణమవుతుంది. గాయపడిన హృదయం హృదయ ఆధ్యాత్మిక బాధకు సంకేతంగా మరియా దొలోరోసా, 7 కత్తులతో గుచ్చుకున్న హృదయంతో ఉన్న దుఃఖితురాలైన మరియ అనే క్రైస్తవ చిహ్నం, ప్రపంచ దుర్మార్గం కలిగించే లోతైన గాయాలను సూచిస్తుంది. ప్రపంచ బాధను మోసే కరుణామయ హృదయపు ఆదర్శ బాధను చిత్రిస్తుంది. ఇంద్రధనుస్సు బాధను ఆనందంగా మార్చడం, హృదయానికి బాధ అంతిమ స్థితి కాదు. సంబంధిత బోధనలలో చర్చించిన ఆనందానికి సంబంధించిన ప్రత్యేక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా బాధను శక్తికి, ఆనందానికి మూలంగా మార్చవచ్చు. ఇది హృదయ అనుభవానికి సంబంధించిన ఆధ్యాత్మిక రసవాదాన్ని తెలియజేస్తుంది. ముఖ్యాంశాలు: బల్బ్ దైవ, వ్యక్తిగత స్వరాల ఏకత్వం. ఆత్మ తన స్వచ్ఛమైన స్థితిలో, అగ్ని స్థితి ఉన్నప్పుడు దైవ సంకల్పం, ఉన్నత స్వరూప స్వరం రెండూ కలిసిపోయి స్పష్టమైన, ఖండించలేని మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. నిజమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి బాహ్యంగా విధించబడినది కాదని, విరుద్ధమైనది కాదని, వ్యక్తి అంతరంగంలోనే సామరస్యంగా ఉంటుందని ఈ ఏకత్వం సూచిస్తుంది.
స్పీకర్ ఆఫ్ హృదయాన్ని విస్మరిస్తే కలిగే పరిణామాలు. నిరంతర నిర్లక్ష్యం తర్వాత హృదయం మౌనం వహించడం అనే రూపకం. ఆధ్యాత్మిక సామర్థ్యాలు అర్హతతో కాక శ్రద్ధగల అభ్యాసంతోనే పెంపొందుతాయని చూపిస్తుంది. అంతరంగ నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని విస్మరిస్తే తన ఉన్నత స్వరూపం నుండి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో గ్రహణశక్తి కూడా అసాధ్యమవుతుంది. దిక్సూచి సామాజిక నిబంధనలకు మించిన ఆధ్యాత్మిక దిక్సూచిగా హృదయం. హృదయ స్వరం సామాజిక నియమాలను, మనస్సాక్షిని, సూపరిగో వంటి మానసిక నిర్మాణాలను అధిగమిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండే మరింత ప్రామాణికమైన, అంతరంగిక నైతిక, ఆధ్యాత్మిక అధికార మూలాన్ని ప్రతిపాదించడం ద్వారా ఇది సాంప్రదాయ చట్రాలను సవాలు చేస్తుంది. మెదడు ఆలోచన, భావన, చర్యలలో హృదయ సమీకరణ. మానవ అనుభవం మొత్తంలో హృదయం చురుకైన పాత్రధారిగా ఉండటం ఎంత కీలకమో ఈ వచనం తెలియజేస్తుంది. హృదయపూర్వక నిమగ్నత లేని ఆలోచనలు లేదా చర్యలు నిష్ప్రయోజనం లేదా ప్రతికూలం అవుతాయి. ఆధ్యాత్మికత మనసు, భావోద్వేగం కలిసిన సమగ్ర స్వభావాన్ని ఇది నొక్కి చెబుతుంది. అపసవ్యదిశలో బాణాల బటన్ హృదయం రాయిగా మారే ప్రమాదం. భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక కాఠిన్యం ఉన్నత మార్గదర్శకత్వ ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. సున్నితత్వాన్ని, గ్రహణశీలతను కాపాడుకోవడం ఆత్మ వికాసానికి అవసరమని ఈ హెచ్చరిక తెలియజేస్తుంది. బిడ్డ పిల్లల వంటి నిష్కాపట్యత వర్సెస్ అహంకారం. పెద్దల సలహాలను పట్టించుకోని యువకుల పోలిక. ఆధ్యాత్మిక ఎదుగుదలలో అహంకారం, అసహనం అనే సాధారణ మానవ లోపాన్ని చూపిస్తుంది. హృదయ సందేశాలను నమ్మకంగా అందుకోవడానికి, పాటించడానికి వినయం, నిష్కాపట్యత అవసరమని ఇది సూచిస్తుంది. పావురం హృదయ నిమగ్నతపై ఆధారపడిన ఆచరణాత్మక ఆధ్యాత్మిక మంత్రం. నేను దైవాన్ని మాత్రమే వెల్లడిస్తాను అనే మంత్రం. వట్టి పునరావృత్తిగా మారకుండా ఉండాలంటే నిరంతర హృదయ చైతన్యం అవసరం. ఆధ్యాత్మికతను జీవన అనుభవంలోనే స్థిరపరుస్తూ, హృదయపూర్వక ప్రామాణికత ఆచార లేదా మేధో పునరావృత్తిని నిజమైన వెల్లడిగా మారుస్తుందని ఈ అంతర్దృష్టి చెబుతుంది. చివరిగా చెప్పాలంటే, హృదయం కేవలం ఒక అవయవం మాత్రమే కాదు, అర్థవంతమైన ప్రతి చర్యకు దిశానిర్దేశం చేసి ధృవీకరించే ఆధ్యాత్మిక అవయవం. హృదయ స్వరం పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం ఉన్నత సంకల్పంతో మనల్ని మమేకం చేసి నిజమైన ఆధ్యాత్మిక వికాసానికి తలుపులు తెరుస్తుంది. ముఖ్యాంశాలు: ఎరుపు రంగు హృదయం ఆధ్యాత్మిక అవయవంగా హృదయ చక్రం. భౌతిక హృదయానికి భిన్నంగా హృదయ చక్రం అగ్ని శరీరానికి చెందినది. ఇది పదార్థం, కాలం, స్థలం వంటి భౌతిక పరిమితులను దాటే ఒక సూక్ష్మ శక్తి వ్యవస్థ. కేవలం బుద్ధి లేదా ఇంద్రియాల ద్వారా అందని ఆధ్యాత్మిక అనుభవాలకు, జ్ఞానానికి హృదయం ఒక అభౌతిక వాహికగా పనిచేస్తుందని దీని అర్థం. మెదడు బుద్ధి పరిమితులు వర్సెస్ అంతర్దృష్టి హృదయ జ్ఞానం. మేధో మనస్సు తరచూ ఉన్నత జీవుల ఉనికిని తిరస్కరిస్తుంది లేదా వెక్కిరిస్తుంది. కానీ హృదయ సున్నితత్వం ఆ జీవులతో ప్రత్యక్ష గ్రహింపును, అనుసంధానాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సత్యం తర్కబద్ధ విశ్లేషణ ద్వారా కాక, అనుభూతి ద్వారా, అంతరంగ తెలివి ద్వారా గ్రహించబడుతుందనే మౌలిక జ్ఞానశాస్త్ర భేదాన్ని ఇది తెలియజేస్తుంది. పావురం హృదయ కేంద్రిత ధ్యానం. ఆధ్యాత్మిక సంభాషణ. హృదయంపై దృష్టి పెట్టే ధ్యాన అభ్యాసాలు భౌతిక దేహం లేని ఆధ్యాత్మిక గురువుతో లేదా సోపానక్రమంతో శిష్యుడిని అనుసంధానిస్తాయి. ఈ సంభాషణ హృదయం నుండి హృదయానికి సన్నిహితంగా, పరస్పరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని, ఓదార్పును, శక్తిని ప్రత్యక్షంగా అందుకోవడానికి వీలు కల్పిస్తుంది. మెరిసే నక్షత్రం ఆధ్యాత్మిక అనుసంధానానికి చిహ్నంగా వెండి దారం. ఈ రూపకం శిష్యుడికి
గురువుకు మధ్య అవిచ్ఛిన్నమైన జీవించి ఉన్న బంధాన్ని సూచిస్తుంది. ఇది అవసరమైన ఆధ్యాత్మిక వనరులన్నింటినీ ప్రసారం చేయడానికి తోడ్పడుతుంది. ధ్యానంలో ఈ హృదయ బంధాన్ని క్రమం తప్పకుండా పెంపొందించుకోవడం రోజువారీ సవాళ్ల మధ్య ఉన్నత లోకంతో అనుబంధాన్ని బలపరుస్తుంది. యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ ఒకే ఉనికిలో రెండు లోకాల ఏకత్వం. మనుషులు భూమిపై భౌతిక దేహంలో జీవిస్తూనే ఆధ్యాత్మిక రంగానికి, శాశ్వత వ్యక్తిత్వానికి కూడా చెందుతారు. ఇది ద్వంద్వ ఉనికిని సూచిస్తుంది. భౌతిక, ఆధ్యాత్మిక లోకాలు వేరువేరు అనే భావనను ఇది తిరస్కరిస్తుంది. బదులుగా అవి ఏకమైన మొత్తంగా ఏర్పడతాయి. హృదయం వాటిని కలుపుతుంది. నిప్పు హృదయపు ద్వంద్వ చెందిక లోకాల విభజనను వంతెన కడుతుంది. హృదయం కొంతవరకు భౌతికం, కొంతవరకు సూక్ష్మమైనది. భౌతిక, ఆధ్యాత్మిక సంధిస్థానంగా పనిచేస్తుంది. ఈ ద్వంద్వ స్వభావం పైకి కనిపించే వైరుధ్యాలను సరిదిద్దడానికి, అంతరంగ విభజనలను నయం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఆధ్యాత్మిక సామరస్యానికి, శ్రేయస్సుకు కీలకం. చిన్న చిన్న మెరుపులు ఆచరణాత్మక ఆధ్యాత్మికత, స్వర్గాన్ని భూమికి తీసుకురావడం, సత్యం, న్యాయం, సౌందర్యం, ప్రేమ వంటి ఆధ్యాత్మిక గుణాలు ఉన్నత లోకంలో ప్రాధాన్యత వహిస్తాయి. హృదయ మార్గదర్శకత్వం ద్వారా వీటిని భూలోక జీవితంలో ప్రతిబింబించవచ్చు. రోజువారీ పరిస్థితులలో హృదయ ప్రేరణను అనుసరించడమే లోకాలను ఏకం చేసే, దైవరాజ్యాన్ని జీవన వాస్తవికతగా మార్చే, ఆత్మ, పదార్థాల మధ్య విధ్వంసక విభజనను అధిగమించే ఆచరణాత్మక మార్గం. ఈ లోతైన అంతర్దృష్టి హృదయాన్ని కేవలం జీవశాస్త్ర పంపు స్థాయి నుండి గందరగోళం, విచ్ఛిన్నత నిండిన నేటి కాలంలో మానవ పరిణామానికి, రక్షణకు కేంద్రమైన పరివర్తనాత్మక ఆధ్యాత్మిక అవయవంగా ఎత్తిచూపుతుంది. హృదయ మార్గదర్శక వ్యవస్థలో ఆధ్యాత్మిక సూత్రాలను స్వీకరించి, ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే విరుద్ధంగా కనిపించే వాస్తవికతలను ఏకం చేసి, ఉన్నత విశ్వ సామరస్యానికి దారితీయగలమని ఈ సందేశం ప్రోత్సహిస్తుంది. ముఖ్యాంశాలు: పాలపుంత అంతరంగ ఆధ్యాత్మిక లోకాలు జీవించి ఉన్న వాస్తవికతలు. ఆధ్యాత్మిక రంగాలు మరణానంతరమే ఉంటాయనే భావనను ఈ వీడియో సవాలు చేస్తుంది. సూక్ష్మలోకం లేదా నాలుగో పరిమాణం మన ప్రస్తుత భౌతిక వాస్తవికతతో పాటే ఉంటుందని స్పష్టం చేస్తుంది. ఈ ద్వంద్వ ఉనికి అంటే మన ఆలోచనలు మన తక్షణ ఆధ్యాత్మిక పరిసరాలను చురుకుగా సృష్టిస్తాయి. దీనివల్ల ఈ చట్రంలో దృశ్యీకరణ ఒక శాస్త్రీయ పునాదితో కూడిన ఆచరణాత్మక సాధనగా మారుతుంది. సుత్తి మరియు రెంచి ఆధ్యాత్మిక హోలోగ్రామ్ నిర్మాణం. మనసులో ఒక ఆలయాన్ని, ఒక అభౌతిక పవిత్ర స్థలాన్ని స్పృహపూర్వకంగా నిర్మించడం ద్వారా వ్యక్తులు ఆధ్యాత్మిక నిర్మాణానికి ఊహాశక్తిని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకుంటారు. ఈ హోలోగ్రామ్ ఊహ కాదు, నిరంతరం బలపరచగలిగే ఆలోచన ఆధారిత సూక్ష్మ వాస్తవికత. ఇది మనసుకు, ఆత్మకు మధ్య అనుసంధానం, ఇంద్రియ గ్రహింపుకు మించిన జీవన అనుభవాన్ని ఎలా సృష్టిస్తుందో చూపిస్తుంది. అపసవ్యదిశలో బాణాల బటన్ ఆధ్యాత్మిక స్థిరీకరణకు 4 అడుగుల అభ్యాసం. దృశ్యీకరణ, తరచూ మానసిక సందర్శనలు, గురువు సన్నిధిని అనుభూతి చెందడం, నైతిక జీవనం అనే నిర్మాణాత్మక పద్ధతి ఆధ్యాత్మికతను అంతర్గతం చేసుకోవడానికి పునరావృతం చేయగలిగే మార్గాన్ని అందిస్తుంది. ఈ పద్ధతి అంతరంగ కృషిని, బాహ్య ప్రవర్తనను సమతూకం చేస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని కొనసాగించడంలో ఆలోచన, చర్య విడదీయరానివని నొక్కి చెబుతుంది. నడుము పైభాగంలోని వ్యక్తి నీడ ఆధ్యాత్మిక ఉత్ప్రేరకంగా గురు, శిష్య బంధం. ఆధ్యాత్మిక గురువు లేదా మాస్టర్ సన్నిధి. స్పందన శిష్యుడి అంతరంగ ఆలయాన్ని ఉన్నతం చేసే శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుంది. మార్గదర్శకత్వం.
అనుసంధానం శిష్యుడి మార్గంలో అంతర్భాగంగా ఉండే సంబంధాత్మక కోణాన్ని ఇది తెలియజేస్తుంది. పద్మం భంగిమలో వ్యక్తి ధ్యానం ద్వారా రోజువారీ అనుసంధానం. రోజువారీ సాధారణ జీవితంలో అంతరంగ పవిత్ర స్థలంలోకి తరచూ ఉద్దేశపూర్వకంగా వెళ్లడం ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పోషించి బాహ్య గందరగోళం మధ్య ఆత్మశాంతిని కాపాడుతుంది. ఈ అభ్యాసం ప్రాపంచిక సవాళ్లతో సంబంధం లేకుండా కేంద్రీకృతంగా ప్రశాంతంగా ఉండే సామర్థ్యాన్ని బలపరుస్తుంది. కవచం బాహ్య జీవితంలో అంతరంగ పవిత్రతను వ్యక్తపరచడం. ఆధ్యాత్మిక పవిత్రత పలాయనవాదం కాదని, ప్రవర్తనలోని స్వచ్ఛత ద్వారా అది వ్యక్తం కావాలని ఈ అభ్యాసం నొక్కి చెబుతుంది. అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం, ప్రేమను, గౌరవాన్ని ఆచరించడం శరీరస్థితి ఆత్మ ఉన్నత స్పందనకు తోడ్పడేలా అంతరంగ, బాహ్య లోకాల మధ్య అసమతుల్యత రాకుండా చూస్తుంది. పావురం అభ్యాసానికి విశ్వవ్యాప్తత. అందుబాటు. ఈ అంతరంగ ఆలయాన్ని నిర్మించడానికి ఏ భౌతిక ప్రదేశం, సంపద లేదా ప్రత్యేక బాహ్య పరిస్థితి అవసరం లేదని ఒక కీలక బోధన చెబుతుంది. ఇది సంపన్న వాతావరణంలో ఉన్నవారి నుండి ఖైదీల వరకు అందరికీ ఈ విధానం అందుబాటులో, సాధికారతతో ఉండేలా చేస్తుంది. అంతిమ ఆధ్యాత్మిక స్వేచ్ఛను నొక్కి చెబుతుంది. ఈ బోధన ఆధ్యాత్మికతను ఒక చురుకైన, అంతర్గతం చేసుకున్న, అనుభవపూర్వక అభ్యాసంగా తిరిగి పొందుతుంది. బాహ్య పరీక్షలతో సంబంధం లేకుండా ఉనికిని మార్చే పవిత్ర అంతరంగ స్థలానికి వ్యక్తినే వాస్తుశిల్పిగా మారమని ప్రోత్సహిస్తుంది. శాశ్వతమైన కేంద్రానికి ఎల్లప్పుడూ అంతరంగంలో ఒక ఆశ్రయం ఉంటుందని గుర్తుచేస్తుంది. ముఖ్యాంశాలు. చిన్న చిన్న మెరుపులు. బాహ్య వ్యక్తీకరణకు ముందు అంతరంగ పునాది అవసరం. ఏ బాహ్య ఆలయం లేదా సమాజం ఏర్పడటానికి ముందు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఒక పవిత్ర అంతరంగ స్థలాన్ని ముందుగా సృష్టించుకోవాలి. విస్తృత సామాజిక మార్పుకు వ్యక్తిగత స్థాయిలో ఆధ్యాత్మిక కృషి పూర్వ అవసరమని ఇది నొక్కి చెబుతుంది. బలమైన అంతరంగ ఆధ్యాత్మిక పునాది లేకుండా బాహ్య ప్రయత్నాలకు ప్రామాణికత, స్థిరత్వం ఉండవు. లింకు. ఆధ్యాత్మిక ప్రధాన బృందాలు భౌతిక హద్దులను దాటతాయి. హృదయం ద్వారా. నిర్దిష్ట ఆధ్యాత్మిక సాధనలకు ఉమ్మడి నిబద్ధత ద్వారా అనుసంధానమైన చెల్లాచెదురుగా ఉన్న శిష్యులు ఒక సోదరభావాన్ని ఏర్పరచుకోవడం. అభౌతిక, శక్తి ఆధారిత సమాజ రూపాన్ని తెలియజేస్తుంది. సమాజానికి భౌతిక సామీప్యం అవసరమనే సాంప్రదాయ భావనను ఇది సవాలు చేస్తుంది. బదులుగా ఉమ్మడి ఆధ్యాత్మిక ఉద్దేశం, స్పందనపై ఆధారపడిన ఒక నెట్వర్క్ను సూచిస్తుంది. పావురం విశ్వవ్యాప్త ఆశ్రయంగా అంతరంగ మఠం. భౌతిక ఆశ్రమాలు ఇక నమ్మదగినవి లేదా అందుబాటులో లేనందున అంతరంగ మఠం భావన ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉండే ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది ఏ ప్రదేశాన్నైనా పవిత్ర భూమిగా, ప్రతి క్షణాన్ని ఆధ్యాత్మిక పునరుద్ధరణకు అవకాశంగా మారుస్తుంది. బాహ్య నుండి అంతరంగ ఆశ్రయానికి ఆధారపడటాన్ని మారుస్తుంది. మెదడు. మానసిక, ప్రవర్తన స్వచ్ఛత ఆధ్యాత్మిక ఆశ్రయాలను కాపాడుతుంది. అంతరంగ ఆలయ రక్షణ. పవిత్రతకు అనుగుణమైన మానసిక స్థితులను, ప్రవర్తనలను కాపాడుకోవడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు, అనర్హమైన చర్యలు ఆశ్రయ సమగ్రతను దెబ్బతీసి, ప్రయోజనకరమైన ఆధ్యాత్మిక శక్తులను దూరం చేస్తాయి. దీనికి నిరంతర, చురుకైన అంతరంగ శుభ్రత, జాగరూకత అవసరమని సూచిస్తుంది. నిప్పు. అగ్ని స్థితి ఉన్నత, స్పందన జీవనాన్ని సూచిస్తుంది. ఈ స్థితిని కాపాడుకోవడం నిరంతర ధ్యానం లాంటిది. దీనిలో వ్యక్తి ప్రాపంచిక సమస్యల మధ్య కూడా శక్తిపరంగా స్వచ్ఛంగా, ఆనందంగా ఉంటాడు. ఆధ్యాత్మిక సాధన బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా శాశ్వత వ్యక్తిత్వం ప్రశాంతంగా ఉండటానికి ఒక రక్షణాత్మక శక్తి క్షేత్రాన్ని ఎలా సృష్టించగలదో ఇది వివరిస్తుంది.
కవచం ప్రాపంచిక పతనం సమయాల్లో ఆధ్యాత్మిక స్థైర్యం. స్టెఫానో కొలొన్నా కోట గురించి హృదయంలో ప్రస్తావించిన ఉదాహరణ. బాహ్యంగా అన్నీ విఫలమైనప్పుడు అంతరంగ ఆశ్రయమే చివరి రక్షణ అనే ఆలోచనను తెలియజేస్తుంది. అస్థిర, గందరగోళ ప్రపంచంలో ఈ స్థైర్యం మానసిక, ఆధ్యాత్మిక స్థిరత్వానికి కీలకం. మెరిసే నక్షత్రం ఒక సామూహిక ఆధ్యాత్మిక ప్రాజెక్టుగా కొత్త నిర్మాణం. తమ అంతరంగ ఆశ్రయాలపై పనిచేసే వ్యక్తులు ఉన్నత నాయకులకు, మహాత్ములకు సేవలో ఏకకాలంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రాజెక్టులో పాల్గొంటారనే ఆలోచన సామూహిక పరిణామం అనే దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇది ఒక పరివర్తనాత్మక ప్రపంచ లక్ష్యానికి తోడ్పడాలనుకునే ఆధ్యాత్మికంగా ప్రేరేపితమైన వారికి ఆశను, ఆచరణాత్మక దిశను అందిస్తుంది. ముఖ్యాంశాలు: మెరిసే నక్షత్రం బాహ్య మార్పు కంటే అంతరంగ పరివర్తనే ముఖ్యం. ఆనందం: ఆధ్యాత్మిక ఉన్నతి బాహ్య పరిస్థితులను మార్చడం ద్వారా కాక, ఆత్మ ఔన్నత్యం ద్వారానే సాధ్యమవుతాయని ఈ మౌలిక బోధన నొక్కి చెబుతుంది. నిజమైన వ్యక్తిగత, ఆధ్యాత్మిక వికాసానికి అంతరంగ కృషి ఎంత ప్రధానమో ఇది తెలియజేస్తుంది. నిప్పు ఉన్నత స్పందన కలిగిన అగ్నిస్థితి. అగ్నిస్థితి అనేది స్వచ్ఛత, జ్ఞానం, ప్రేమ, ఆనందం, శక్తితో కూడిన ధ్యాన ప్రేరిత చైతన్య స్థితి. దీన్ని రోజూ పెంపొందించుకోవడం, ఒక వాయిద్యాన్ని పరిపూర్ణంగా ట్యూన్ చేసినట్టుగా, తన ఆత్మశక్తిని మెరుగుపరచుకునే ఆధ్యాత్మిక సాధనగా పనిచేస్తుంది. ఉన్నత లోకాలకు, ఆధ్యాత్మిక గురువుల సన్నిధికి మార్గం తెరుస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతం రూపకంగా ఆధ్యాత్మిక నివాసం. ఆత్మలో గురువు ఆశ్రమాన్ని సందర్శించడం, ఆత్మ నిజమైన మూలానికి, శక్తి మూలానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. ఈ సందర్శన అంతరంగికమైనది, ప్రతీకాత్మకమైనదే అయినా, ఒక స్థిరమైన ఆధ్యాత్మిక గుర్తింపుకు ఆధారం కల్పించి, జీవిత కష్టాల మధ్య పట్టుదలను పెంపొందిస్తుంది. సాంప్రదాయక భవనం ఆధ్యాత్మిక ఆశ్రయాల నిర్మాతగా మారడం, ధ్యానంలోని ఉన్నత స్పందనను రోజువారీ పరిసరాలలోకి విస్తరించడం, ఒక వ్యక్తిని ఆలయ నిర్మాత లేదా ఆత్మ కళాకారుడిగా మారుస్తుంది. సామూహిక శక్తులను ఉన్నతం చేసి, ఆధునిక జీవితంలో వ్యాపించి ఉన్న ఎంట్రోపీని, ప్రతికూలతను ఎదుర్కోవాల్సిన నిరంతర బాధ్యతను ఇది తెలియజేస్తుంది. స్పందించే హృదయం అంతరంగ మార్గదర్శిగా గురువుతో హృదయ బంధం. గురువును తన హృదయంలో నివసించమని ఆహ్వానించడం, భావోద్వేగంగా, నైతికంగా మద్దతు ఇచ్చే నిరంతర ఆధ్యాత్మిక సాహచర్యాన్ని సృష్టిస్తుంది. ఈ బంధం ఒక రక్షణాత్మక ఆధారంగా, తన అత్యున్నత ఆదర్శాలకు అద్దంగా పనిచేస్తుంది. నైతిక ప్రవర్తనను, ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. పద్మం భంగిమలో వ్యక్తి రక్షణ సాధనాలుగా అవతార మంత్రం. ఆధ్యాత్మిక సాధనలు, ఈ అభ్యాసాలు సమగ్రతతో, శక్తితో, గౌరవంతో లోకాన్ని ఎదుర్కొనే కొత్త మనిషి సృష్టికి ఆధారంగా పనిచేస్తాయి. మంత్రం: గురువు వైపు ఊహించిన ఆధ్యాత్మిక అడుగులు. కష్టాలు, ప్రలోభాలు, బాధల సమయాల్లో సంకల్పాన్ని బలపరచి, జీవన రేఖలుగా పనిచేస్తాయి. మానసిక, ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని బలపరుస్తాయి. విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు గందగోళానికి, అజ్ఞానానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం. తన ఆత్మను, తన చుట్టూ ఉన్న ప్రతి స్థలాన్ని ఉన్నతం చేయడం ఒక గొప్ప వీరోచిత కర్తవ్యంగా చిత్రీకరించబడింది. జడత్వానికి, చెడుకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా నిరంతర ఆధ్యాత్మిక పోరాటం ఇందులో భాగం. ఇది రోజువారీ ఆధ్యాత్మిక సాధనను వ్యక్తిగత అవసరంగానే కాక సామూహిక పరిణామానికి కీలకమైన తోడ్పాటుగా చేస్తుంది. ముఖ్యాంశాలు: ఎరుపు రంగు హృదయం విశ్వవ్యాప్త ప్రేమకు అవయవంగా హృదయం. హృదయాన్ని కేవలం భౌతిక అవయవానికి మించి,
మానవాళి మొత్తాన్ని ఆలింగనం చేసుకునే ప్రేమకు తాత్విక కేంద్రంగా ఈ వచనం పునర్నిర్వచిస్తుంది. మానవ కరుణకు మూలమైన కంటికి కనిపించని అపారమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక వాస్తవికతను నొక్కి చెప్పడం ద్వారా ఈ దృక్పథం భౌతికవాద, అజ్ఞేయవాద దృక్కోణాలను సవాలు చేస్తుంది. అపసవ్యదిశలో బాణాల బటన్ స్వార్థం నుండి పరార్థ విస్తరణకు, ఒక గొప్ప హృదయాన్ని పెంపొందించుకోవడం, స్వార్థ కోరికల నుండి దృష్టిని మళ్లించి నిరంతర ఇచ్చే వైఖరిని అలవర్చుకోవడాన్ని కలిగి ఉంటుంది. ఈ మార్పు నైతికమే కాదు, పరివర్తనాత్మకమైనది కూడా. తాదాత్మ్యానికి తన సామర్థ్యాన్ని విస్తరించి, వ్యక్తిని విస్తృత, విశ్వవ్యాప్త మానవాళితో బంధిస్తుంది. సూర్యముఖం హృదయ ప్రకాశానికి సూర్యుని ప్రతీక. హృదయాన్ని సూర్యునితో పోల్చే రూపకం. స్వచ్ఛమైన హృదయం నిరంతర సానుకూల శక్తిని, వెలుగు, వెచ్చదనం, ఆశీర్వాదాలు వెదజల్లుతుందని, ఇది ఇతరులను ఉన్నతం చేసి ఆకర్షిస్తుందని చెబుతుంది. ఈ ప్రకాశం ఆధ్యాత్మికంగా, సామాజికంగా కూడా ఉంటుంది. అగ్నియోగం వంటి ఉద్యమాలకు అంతరంగ పరివర్తనపై ఆధారపడే సమాజాన్ని, ఉమ్మడి ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. నిప్పు ఆధ్యాత్మిక స్వస్థత శక్తిగా హృదయాగ్ని, హృదయపు అగ్ని శుద్ధి చేసేదిగా, నయం చేసేదిగా వర్ణించబడింది. శరీర స్పందనలను సమతూకం చేయగలదు. ఆధ్యాత్మిక స్వచ్ఛత భౌతిక శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటుందనే జీవశక్తి లేదా స్పంద నమూనాను ఇది సూచిస్తుంది. ఆధ్యాత్మికతలో పాతుకుపోయిన సమగ్ర స్వస్థత విధానాన్ని ప్రతిపాదిస్తుంది. స్క్రోల్ కర్మ, హృదయ వికాసం, హృదయాన్ని విస్తరించి, శుద్ధి చేసుకునే ప్రక్రియ కర్మ నియమానికి ముడిపడి ఉంటుంది. నిస్వార్థంగా వ్యవహరించడం తన భవితవ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. నైతిక ప్రవర్తన, భావోద్వేగ వికాసం, భవిష్యత్ ఫలితాల మధ్య పరస్పర సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది. హృదయ వికాసాన్ని ఆధ్యాత్మిక పరిణామ ప్రక్రియగా చిత్రీకరిస్తుంది. మహిళ ఎర్రటి జుట్టు హృదయ వ్యక్తీకరణలో లింగ భేదాలు, సున్నితమైన హృదయాల వల్ల స్త్రీలు ఇవ్వడం సులభమని పలుమార్లు గమనించారని ఈ వచనం చెబుతుంది. భావోద్వేగ నమూనాలలోని సాంస్కృతిక పరిశీలనను, దాతృత్వం, తాదాత్మ్యం పట్ల మనిషి వైఖరిని హృదయగుణం ఎలా ప్రభావితం చేస్తుందో ఇది సూచిస్తుంది. కండలు సాంప్రదాయ వైద్యానికి మించిన స్వస్థత సామర్థ్యం, బలమైన హృదయ స్పందన క్యాన్సర్ను కూడా అధిగమించగలదనే ప్రతిపాదన, హృదయ శక్తిని రూపకానికి మించి ఎత్తిచూపుతుంది. శక్తి సమతూకం, సమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆధ్యాత్మిక సాధనలు వైద్య చికిత్సలకు తోడ్పడగలవని, వాటిని మెరుగుపరచగలవని సూచిస్తుంది. ముఖ్యాంశాలు: ఎరుపు రంగు హృదయం ఉనికికి, చర్యకు కేంద్రంగా హృదయం. హృదయం మనిషి మొత్తం ఉనికిని రూపొందిస్తుంది. ఆలోచనలను, భావాలను, మాటలను, చర్యలను ప్రభావితం చేస్తుంది. భావోద్వేగాలకు మించి, ప్రామాణికమైన, ఆత్మతో అనుసంధానమైన జీవనం మొదలయ్యే కేంద్రంగా హృదయ పాత్రను ఇది నొక్కి చెబుతుంది. హృదయ వికాసం లేకుండా మేధో సాధనలు ఉపరితలంగానే మిగిలిపోతాయి. మెదడు హృదయం లేని బుద్ధి పరిమితులు, ఆత్మ ఉనికి లేదా దైవత్వం వంటి శాశ్వత సత్యాలను మేధో జ్ఞానం మాత్రమే గ్రహించలేదు, ధృవీకరించలేదు. కేవలం హేతువుకు అందని జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి హృదయాన్ని మనసు కంటే మరింత విశ్వసనీయ మార్గదర్శిగా వర్ణించారు. బుద్ధిని హృదయ వికాసంతో సమతూకం చేయాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. అపసవ్యదిశలో బాణాల బటన్ పునాదిగా శుద్ధి. హృదయ విద్య కఠినమైన శుద్ధితో ప్రారంభమవుతుంది. కరుకుదనాన్ని, స్వార్థాన్ని, అశుద్ధతను తొలగించడం. ఈ శుద్ధి ప్రక్రియ భౌతిక దేహాన్ని మెరుగుపరచడం లాంటిదే అయినా మరింత అంతరంగికమైనది. చేదుతనం లేదా క్రూరత్వంతో మేఘావృతమైన హృదయం గ్రహింపును వక్రీకరిస్తుంది, జ్ఞానాన్ని భ్రష్టుపరుస్తుంది,
పావురం హృదయం ద్వారా ఆధ్యాత్మిక సంభాషణ. నిజమైన ఆధ్యాత్మిక అనుభవాలు. ఉన్నత లోకాలతో అనుసంధానం. ఆధ్యాత్మిక సంస్థల నుండి మార్గదర్శకత్వం పొందాలంటే నిర్మలమైన హృదయం అవసరం. శుద్ధి చేసిన హృదయం స్వచ్ఛమైన మార్గంగా పనిచేస్తుంది. దైవిక ప్రేమను, జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. అశుద్ధమైన హృదయం మాత్రం తక్కువ స్థాయి ఆధ్యాత్మిక శక్తులచే మోసపోవచ్చు. నారుమొక్క హృదయ విద్యను వ్యవస్థీకరించవలసిన అవసరం. పాఠశాలలు, పరిశోధనా కేంద్రాలు, హృదయ సానిటోరియంలు స్థాపించాలనే పిలుపు. హృదయాన్ని భౌతిక ఆరోగ్యం లాంటి ప్రత్యేక శ్రద్ధ అవసరమైన కీలక అవయవంగా గుర్తించే దార్శనిక విద్య ఆరోగ్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రపంచవ్యాప్త కార్యక్రమం మానవాళి మనుగడకు, ఆధ్యాత్మిక వికాసానికి ఒక పెద్ద ముందడుగు అవుతుంది. తక్కెడ ప్రపంచ సమతూకానికి సాధనంగా హృదయ విద్య, వ్యక్తిగత హృదయ వికాసాన్ని గ్రహ సమతూకంతో నేరుగా ముడిపెడుతూ, విస్తృత హృదయ మెరుగుదలపైనే సామూహిక పరిణామం ఆధారపడి ఉంటుందని ఈ వచనం సూచిస్తుంది. నాగరికత క్షీణతను లేదా విపత్తు పర్యవసానాలను నివారించడానికి హృదయ విద్య ఒక నైతిక అస్తిత్వ అవసరమని ఇది నొక్కి చెబుతుంది. మెరిసే నక్షత్రం హృదయ జ్ఞానం ద్వారా చైతన్య స్థితిగా అమరత్వం. అమరత్వాన్ని భౌతిక శాశ్వతత్వంగా కాక, హృదయ జ్ఞానం ద్వారా మాత్రమే సాధించగలిగే చైతన్య స్థితిగా చిత్రీకరించారు. శాశ్వత జీవితం అనేది శాస్త్రీయ లేదా మతపరమైన సిద్ధాంతం అనే ప్రబలమైన భావనను ఇది సవాలు చేసి, దాన్ని అంతరంగంలో పెంపొందించుకునే అనుభవపూర్వక స్థితిగా పునర్నిర్వచిస్తుంది. ముఖ్యాంశాలు. బల్బ్ శుద్ధి అనేది క్రమమైన, బహుజన్మల ప్రయాణం. పూత పట్టిన పుండ్లతో, మురికితో కప్పబడిన ఆత్మ బంగారం అనే ఉపమానం. హృదయపు నిజ స్వభావాన్ని శుద్ధిచేసి బయటపెట్టడానికి అనేక జన్మలపాటు కావలసిన విస్తృత కృషిని తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక శుద్ధి తక్షణమైనది కాదు, ఉపరితలమైనది కాదు, క్రమంగా విప్పుకునే ప్రక్రియ. మెదడు అహంకారమే హృదయానికి ప్రధాన కలుషితం. అహంకారాన్ని అధిగమించడంపై దృష్టి, స్వీయ కేంద్రితత్వం, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకునే అవయవం గా హృదయం పనిచేయకుండా వక్రీకరిస్తుందని, అడ్డుకుంటుందని తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక వికాసానికి స్వార్థాన్ని, తక్కువ స్థాయి కోరికలను దాటడం అవసరమని ఇది నొక్కి చెబుతుంది. నిప్పు ఆదర్శ స్పంద స్థితిగా, అగ్నిస్థితి, జ్ఞానం, శక్తి, ఆనందం, వెలుగు, ప్రేమ, ముఖ్యంగా స్వచ్ఛత కలిసిన మిశ్రమ స్థితిని గుర్తించడం ఆధ్యాత్మిక సాధనకు స్పష్టమైన శక్తి లక్ష్యాన్ని అందిస్తుంది. ఈ స్థితి స్పష్టతను, సత్యాన్వేషణను, ఆత్మశక్తిని కలిగించే ఉన్నత తరంగదైర్ఘ్యానికి అనుగుణంగా ఉంటుంది. పద్మం భంగిమలో మహిళ హృదయ శుద్ధికి ఆచరణాత్మక క్రమశిక్షణగా క్రమమైన ధ్యానం, దంతాలు తోముకోవడంతో పోల్చడం, రోజువారీ స్థిరమైన అభ్యాసం యొక్క ఆవశ్యకతను స్పష్టంగా తెలియజేస్తుంది. 3 ధ్యాన సమయాలు. బాహ్య, అంతరంగ మురికిని చురుకుగా తొలగించి, ప్రాపంచిక పరధ్యానం వల్ల కలిగే ఆధ్యాత్మిక స్తబ్దతను నివారించే క్రమబద్ధమైన క్షణాలుగా పనిచేస్తాయి. తక్కెడ జీవనశైలి ఎంపికలు హృదయ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. అనైతిక జీవనశైలిని కొనసాగించడం హృదయపు ఆజ్ఞలను పదే పదే ఉల్లంఘిస్తుంది. నైతిక జీవనం ఆధ్యాత్మిక శుద్ధి నుండి విడదీయలేనిదని సూచిస్తుంది. కేవలం శుద్ధి చేయడం కంటే అదనపు కలుషితాన్ని నివారించడమే ముఖ్యమని ఇది నొక్కి చెబుతుంది. మూలిక మెరుగుదల అంటే మరింత సున్నితత్వం. గ్రహింపు, మెరుగుదల దశ శుద్ధికి మించి గ్రహింపు యొక్క సూక్ష్మ శృతీకరణపై దృష్టి పెడుతుంది. ఇది సాధారణంగా గ్రహించలేని ఆధ్యాత్మిక వాస్తవికతలను, జీవులను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ఆధ్యాత్మిక వికాసంలో నైతిక, భావోద్వేగ కృషితో పాటు ఇంద్రియ
గ్రహణ పరిణామం కూడా ఉంటుందని సూచిస్తుంది. కన్ను ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రానికి కొత్త, మెరుగైన పరిశోధకులు అవసరం, మెరుగైన సాధకుల అవసరం. ఆధ్యాత్మిక అన్వేషణ యొక్క పరిణామశీల స్వభావాన్ని తెలియజేస్తుంది. సాంప్రదాయ ఇంద్రియాలు సరిపోవు. సూక్ష్మ రంగాలతో, దైవిక విజ్ఞానశాస్త్రపు కొత్త వెల్లడులతో నిమగ్నం కావాలంటే మెరుగైన హృదయం, గ్రహింపు అవసరం. ముఖ్యాంశాలు: మూలిక సున్నితత్వం ఒక సహజ వరం కాదు, పెంపొందించుకోవలసిన నైపుణ్యం. ప్రాథమిక జీవులు సాధారణ ఇంద్రియ అవయవాలను అభివృద్ధి చేసుకుని, అవి క్రమంగా సంక్లిష్టమైన కళ్ళు, చెవులుగా పరిణామం చెందినట్టుగానే, మనుష్యులు తమ అంతరంగ ఇంద్రియాలను స్పృహపూర్వకంగా శిక్షణ ఇవ్వాలి. ఆధ్యాత్మిక సున్నితత్వాన్ని రహస్య ఆధ్యాత్మికవాదానికి బదులు, పరిణామంపై శాస్త్రీయ అవగాహనలో పాతుకుపోయిన స్పష్టమైన, పరిణామశీల సామర్థ్యంగా ఇది పునర్నిర్వచిస్తుంది. మెరుస్తున్న హృదయం ఆధ్యాత్మిక మెరుగుదలకు కేంద్ర అవయవంగా హృదయం. హృదయాన్ని అంతరంగ గ్రహింపుకు, భావనకు కేంద్రంగా, అవయవంగానూ, రూపకంగానూ చిత్రీకరించారు. దీని మెరుగుదల వాస్తవికత యొక్క సూక్ష్మ పరిమాణాలతో సంబంధాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక వికాసం, భావోద్వేగ, ఇంద్రియ శుద్ధీకరణతో, దయ, తాదాత్మ్యం, స్పష్టతను పెంపొందించడంతో సన్నిహితంగా ముడిపడి ఉంటుందని ఇది సూచిస్తుంది. రాలిన ఆకు భౌతిక, జీవనశైలి అంశాలు ఆధ్యాత్మిక సున్నితత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఆహారం నుండి మానసిక క్రమశిక్షణ వరకు సాధారణ అలవాట్లు హృదయ సున్నితత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కరుకైన సుఖాలు, బరువైన ఆహారాలు హృదయ స్వరాన్ని మందగించగా, పండ్లు, కూరగాయల వంటి తేలికైన, సాధారణ ఆహారాలు దాన్ని పెంపొందిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో శరీరానికి, ఆత్మకు మధ్య ఉన్న సమగ్ర సంబంధాన్ని ఇది నొక్కి చెబుతుంది. రంగుల ఫలకం ఆధ్యాత్మిక పోషణగా కళ, సంగీతం, సౌందర్యం, సహజ దృశ్యాలు, శాస్త్రీయ సంగీతం లేదా దృశ్య కళ వంటి సౌందర్యంతో నిమగ్నత హృదయపు స్పందనను పెంచుతుంది. ఇది రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికంగా తనను తాను పోషించుకోవడానికి ఆచరణాత్మక మార్గాన్ని అందిస్తుంది. ఉన్నత చైతన్య స్థితికి తోడ్పడుతుంది. పద్మం భంగిమలో వ్యక్తి ఆత్మకు అవసరమైన పోషణగా ధ్యానం, శరీరానికి ఆహారం అవసరమైనట్టే, హృదయానికి, ఆత్మకు ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధన ద్వారా క్రమమైన, వ్యవస్థీకృత పోషణ అవసరం. ఈ క్రమశిక్షణ సున్నితత్వాన్ని కొనసాగించి, ఆధ్యాత్మిక క్షీణతను నివారిస్తుంది. పాలపుంత చైతన్య విస్తరణ, మాయను అధిగమించడం, హృదయ సున్నితత్వం పెరగడం చైతన్యాన్ని విస్తృతం చేస్తుంది. భ్రమలను, మాయను దాటి లోతైన వాస్తవికతలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియ క్రమంగా అసాధ్యమైన వాటిని తగ్గించి, సాధ్యమైన వాటిని పెంచుతుంది. గొప్ప, మరింత ఊహాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తుంది. అపసవ్యదిశలో బాణాల బటన్ పరిణామ చక్రం, భవిష్యత్ సామర్థ్యం, మానవాళి ఆధ్యాత్మిక పరిణామం, సూక్ష్మ మూలాల నుండి భౌతిక సాంద్రత గుండా తిరిగి సూక్ష్మత్వానికి, ఆత్మకు చేరే ఒక గొప్ప చక్రీయ ప్రక్రియలో భాగం. ప్రస్తుత దశ అంతరంగ ఇంద్రియాల ఉన్నత మెరుగుదల, ఉన్నత ఉనికి స్థితులకు దారితీస్తుంది. నిరంతర స్వీయ మెరుగుదలను, పరివర్తనకు నిష్కాపట్యతను నొక్కి చెబుతుంది. ముఖ్యాంశాలు: మెరుస్తున్న హృదయం, చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారా హృదయ జ్ఞానం పెరుగుతుంది. సూక్ష్మ స్పందనలను, ఉద్గారాలను గ్రహించే హృదయ సామర్థ్యం, రోజువారీ జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా సహజంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని సూక్ష్మ శక్తుల పట్ల సున్నితత్వాన్ని పెంచుతుంది. ఈ స్వీయ బలపరిచే చక్రం అభ్యాసం అత్యవసరమని సూచిస్తుంది. కేవలం సైద్ధాంతిక జ్ఞానం సరిపోదు. భూతం ఆరా గ్రహింపు మనుషులకు మించి విస్తరిస్తుంది. భవనాలు, ప్రకృతి,
జనసమూహాలు, వివాదాలు లేదా వేడుకల వంటి పరిస్థితులతో సహా ప్రతిదానికి ఆరా ఉంటుంది. ఈ ఉద్గారాలు సానుకూలమా, ప్రతికూలమా అని గుర్తించడం చాలా కీలకం. ఎందుకంటే అవి నిరంతరం మీ శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. అజ్ఞానం మానసిక కాలుష్యానికి లేదా హానికి దారితీయవచ్చు. ముఖ్యంగా భారీ ప్రతికూల చరిత్ర కలిగిన ప్రదేశాలలో నివసిస్తున్నప్పుడు. సంగీత రచన ఆధ్యాత్మిక రంగానికి ద్వారంగా సంగీతం. శాస్త్రీయ సంగీతాన్ని లోతుగా వినడం ఆధ్యాత్మిక లోకం నుండి సందేశాలను వెల్లడిస్తుంది. సాధారణ భాషలో వ్యక్తపరచలేనిదాన్ని ఈ కళారూపం వ్యక్తపరుస్తుంది. సంగీతాన్ని ఒక ఉన్నత వెల్లడి రూపంగా మారుస్తుంది. ఇలాంటి మాధ్యమాలతో నిమగ్నత ఆధ్యాత్మిక చైతన్యాన్ని విస్తరించి, భౌతిక తలానికి మించిన జీవితంలో పాల్గొనడానికి తోడ్పడుతుంది. మెరిసే నక్షత్రం, హృదయాగ్ని లో పాతుకుపోయిన మానసిక శక్తి. ఆధ్యాత్మిక మానసిక శక్తికి హృదయపు అభిరుచి, ఉత్సాహమే ఇంధనం. బలహీనమైన లేదా నిర్లిప్తమైన హృదయం మందకొడి, అసమర్థ శక్తి ప్రవాహానికి దారితీస్తుంది. మండుతున్న హృదయం మాత్రం మనిషి తపనకు, సృజనాత్మకతకు, పరివర్తనకు చోదకమైన శక్తివంతమైన మానసిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి మాయాజాలం కాదు, స్వచ్ఛమైన మానవ ప్రయత్నం, అంకితభావం. నెలవంక సంఖ్యలకే కాదు, సున్నితత్వానికి కూడా జ్యోతిష్యం మెరుగుపడుతుంది. భవిష్యత్ జ్యోతిష్యం ఖగోళ లెక్కలను హృదయ అంతర్దృష్టి గ్రహింపుతో కలుపుతుంది. ఉదాహరణకు, చంద్రుడు రాసి మారడాన్ని భౌతికంగా లేదా భావోద్వేగంగా అనుభూతి చెందడం విశ్వలయలతో ప్రత్యక్ష అనుసంధానాన్ని చూపిస్తుంది. వ్యక్తులకు లేదా సంఘటనలకు అనుగుణమైన సూక్ష్మ వివరణను అందించే జ్యోతిష్కుడి నిజమైన నైపుణ్యం మెరుగైన సున్నితత్వంలోనే ఉంటుంది. యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ విశ్వ ప్రాపంచిక సంఘటనలు మానసికంగా ప్రతిధ్వనిస్తాయి. సున్నితమైన వ్యక్తులు దూరంగా జరిగే భూకంపాలను, విపత్తులను, ప్రపంచ కల్లోలాలను భౌతికంగా, భావోద్వేగంగా అనుభూతి చెందగలరు. హృదయం వ్యక్తిగత అంశాలనే కాక గ్రహ, విశ్వ కల్లోలాలను కూడా ప్రతిబింబిస్తుంది. మానవ శరీరం సూక్ష్మ శక్తి స్థాయిలో అంతరిక్షంతో, విస్తృత పరిసరాలతో అనుసంధానమై ఉందని ఈ పరస్పర సంబంధం చూపిస్తుంది. నిప్పు మానసిక శక్తికి అయస్కాంతంగా హృదయం, మానసిక ఏకాగ్రత, ప్రాదేశిక, విశ్వ మానసిక శక్తిని మానవ శరీరంలోకి ఆకర్షించే అయస్కాంతంగా పనిచేస్తుంది. కేంద్రీకృత మానసిక కృషి, హృదయ స్వచ్ఛత లేకుండా ఉన్నత శక్తుల నుండి అందుబాటులో ఉన్న మద్దతును వ్యక్తి కోల్పోతాడు. అందువల్ల బలమైన ఆలోచనను, నిష్కపటమైన, తెరచిన హృదయాన్ని కలపడం ఆధ్యాత్మిక సహాయాన్ని, విజయాన్ని తెరుస్తుంది. ముఖ్యాంశాలు: స్పందించే హృదయం ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా హృదయం ఆధ్యాత్మిక వికాసానికి, ఉన్నత సామర్థ్యాలకు కేంద్ర అవయవంగా హృదయాన్ని ఈ వీడియో వెల్లడిస్తుంది. మెదడు లేదా బాహ్య సాంకేతికతకు భిన్నంగా హృదయపు క్రమమైన శుద్ధి ఆత్మను మెరుగుపరచి, నిజమైన అతీంద్రియ నైపుణ్యాలను సాధ్యం చేస్తుంది. ఉపరితల లేదా బలవంతపు పద్ధతుల కంటే అంతరంగ పరివర్తనే మిన్న అని ఇది నొక్కి చెబుతుంది. మాట్లాడుతున్న తల మౌఖిక భాష లేని ఆలోచన ప్రసారం, స్పష్టమైన ఆలోచనలను పంపడం, అందుకోవడం అనే సామర్థ్యం హృదయ స్పందన నుండి వస్తుంది. ఇది మాట్లాడే భాషకు మించిన ఒక అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక సంభాషణ. భౌతిక మాటలకు అర్థంలేని మరణానంతర ఉనికికి ఇది చాలా కీలకం. సూక్ష్మ లోకాలకు వారధిగా హృదయ పాత్రను ఇది నొక్కి చెప్పి, మరణానంతరం ఒంటరితనం రాకుండా ఈ సంభాషణను ఇప్పుడే అభ్యసించమని సూచిస్తుంది. నిప్పు దివ్యదృష్టి, హృదయాగ్ని. దివ్యదృష్టిని ఏదైనా బాహ్య మాయాజాలంగా కాక, మెరుగైన హృదయ గ్రహింపుగా వివరించారు. హృదయాగ్ని ఒక అయస్కాంతంలా
అవసరమైన జ్ఞానాన్ని, వస్తువులను ఆకర్షిస్తుంది. అగ్ని ద్వారా చూడటం అనే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం సహజ వికాసానికి ఆటంకంగా మారింది. కానీ నిజమైన అంతర్దృష్టికి సత్వరమార్గ సాంకేతికతల కంటే ఓర్పు, భక్తి, ఆధ్యాత్మిక పరిపక్వత గుణాలు అవసరం. ఇటుక ఆధ్యాత్మిక కవచం, రక్షణ. అగ్నిగుండా నడిచే యోగుల, దుష్ట శక్తులను తరిమేసే గురించిన ఆధ్యాత్మిక కథలు. హృదయపు అగ్నిశక్తి సృష్టించే రక్షణాత్మక కవచంలో పాతుకుపోయినవి. రక్షణ వల అని పిలిచే ఈ కవచం శత్రు శక్తులను నిర్వీర్యం చేసి, వాటి శక్తిని వాటిపైనే మళ్లిస్తుంది. ఇది పురాతన ప్రతీకవాదాన్ని, కేవలం భౌతిక బలానికి లేదా మంత్రాలకు బదులు ఆధ్యాత్మిక శక్తిలో పాతుకుపోయిన ఆచరణాత్మక శక్తి రక్షణతో అనుసంధానిస్తుంది. కవచం హృదయ శక్తి ద్వారా రోగనిరోధకత, విషాలను, హానికరమైన ప్రభావాలను తట్టుకోవడంలో భౌతిక దృఢత్వం కంటే హృదయ శక్తియే ప్రధానం. హృదయపు అగ్ని కేంద్రం ప్రతికూల ప్రభావాలను నిర్వీర్యం చేస్తుంది. యోగులు విషాన్ని మింగినా హాని కలగకపోవడం వంటి దృగ్విషయాలను ఇది వివరిస్తుంది. మానసిక ఎదురుదెబ్బలు కూడా హృదయశక్తి బలహీనపడటం వల్లే కలుగుతాయి. మానసిక, భావోద్వేగ స్థైర్యాన్ని ఆధ్యాత్మిక అభేద్యతతో ఇది ముడిపెడుతుంది. యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ స్వచ్ఛమైన హృదయపు స్వస్థత శక్తి. వ్యక్తిగత రక్షణకు మించి, బాగా శుద్ధి చేసిన హృదయం సమాజాన్ని ప్రభావితం చేసి, అంటురోగాలను, విపత్తులను నివారిస్తుంది. మొత్తం నగరాలను రక్షించిన సాధువుల పురాణ కథలు హృదయపు విస్తృత ఆధ్యాత్మిక ప్రభావానికి నిదర్శనం. హృదయ స్వచ్ఛత వ్యక్తిగత సాధనమే కాక సామూహిక వరం కూడా అనే భావనను ఇది బలపరుస్తుంది. రోబో ముఖం అంతరంగ శక్తులను మేల్కొల్పడం ద్వారా సాంకేతికతను అధిగమించడం. హృదయం ద్వారా అంతరంగ ఆధ్యాత్మిక శక్తులను పెంపొందించుకుని, మనుషులు యంత్రాలపై ఆధారపడటాన్ని అధిగమించే భవిష్యత్తును వక్త ముందుగానే చెబుతున్నారు. ఫోన్లు, రేడియోలు, రవాణా వంటి పరికరాలు, ఆలోచన ప్రసారం, దూరశ్రవణం, లేవిటేషన్ వంటి సామర్థ్యాలతో భర్తీ అవుతాయి. బాహ్య నుండి అంతరంగ సాంకేతికతకు జరిగే పెద్ద మార్పును ఇది తెలియజేస్తుంది. మానవాళి పరిణామ గమ్యానికి అంతిమ సన్నద్ధతగా హృదయ శిక్షణను ఇది నొక్కి చెబుతుంది. ముఖ్యాంశాలు: బల్బ్ ఆధ్యాత్మిక సాధనంగా హృదయం. భౌతిక ప్రపంచానికి అనుగుణమైన శారీరక అవయవాలకు భిన్నంగా, హృదయం ఆధ్యాత్మిక గ్రహింపుకు కేంద్రంగా పనిచేస్తుంది. సాధారణ చూపు లేదా వినికిడికి మించిన సూక్ష్మ వాస్తవికతలను, స్పందనలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఆధ్యాత్మిక పరిణామానికి హృదయాన్ని ఒక అత్యవసర అవయవంగా పునర్నిర్వచిస్తుంది. మైక్రోస్కోప్ సూక్ష్మ ఇంద్రియాలను తప్పక పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక గ్రహింపుకు దివ్యదృష్టి, దూరశ్రవణం, దివ్యఘ్రాణం వంటి సూక్ష్మ ఇంద్రియ సామర్థ్యాలను ఉద్దేశపూర్వకంగా పెంపొందించుకోవడం అవసరం. ఇవి మార్మిక కళలు కాదు, అంతరంగ కృషితో అభివృద్ధి చెందే సహజ సామర్థ్యాలు. ఈ మెరుగుదల సాధారణ ఇంద్రియాలకు కనిపించని ఆధ్యాత్మిక వాస్తవికతలను వేరుచేయడానికి వ్యక్తులకు వీలు కల్పిస్తుంది. హెడ్ ఫోన్ ప్రాపంచిక శబ్దాన్ని మౌనం చేయడం ఆధ్యాత్మిక వినికిడిని తెరుస్తుంది. ప్రాపంచిక పరధ్యానాలు, మౌనపు స్వరం, గోళాల సంగీతం వంటి ఆధ్యాత్మిక ప్రపంచపు సున్నిత శబ్దాలను కప్పివేస్తాయి. అంతరంగ నిశ్శబ్దాన్ని సాధించడం, ఒక సున్నితమైన వాయిద్యాన్ని ట్యూన్ చేసినట్టుగా, ఈ శబ్దాలు హృదయపు చెవితో ప్రతిధ్వనించి గ్రహించబడేలా చేస్తుంది. సంగీత రచన విశ్వ సంగీతం సామరస్యానికి, స్వస్థతకు ప్రతీక. గోళాల సంగీతం విశ్వ క్రమపు సామరస్యాన్ని, లయను సూచిస్తుంది. మానవ సంగీతం దీన్ని పాక్షికంగానే ప్రతిబింబిస్తుంది. ఈ ఖగోళ సింఫోనీల పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం,
ఆధ్యాత్మిక సంగీతం మానవాళి అవసరాలకు ఒక దివ్యౌషధంగా మారే కొత్త యుగానికి నాంది కావచ్చు. కొవ్వొత్తి సుగంధం ద్వారా మంచి, చెడులను వేరుచేసే ఆధ్యాత్మిక గ్రహింపు. మంచి, చెడు అనే తాత్విక భావన కేవలం మానసికంగానే కాక ఇంద్రియపరంగా కూడా అనుభవమవుతుంది. మంచితనం సుగంధాలను వెదజల్లుతుంది. తక్కువ స్థాయి, అశుద్ధ చైతన్యం దుర్వాసనను వెదజల్లుతుంది. ఇది భౌతిక ముక్కుకు కనిపించకపోయినా ఆధ్యాత్మికంగా గ్రహించగలిగేది. ఇది ఒక అంతర్దృష్టి రూప నైతిక వివేచనను తెలియజేస్తుంది. హెచ్చరిక సిద్ధపడని ఆత్మలు ఆధ్యాత్మిక అంధత్వంతో బాధపడతాయి. అభివృద్ధి చెందిన అంతరంగ ఇంద్రియాలు లేకుండా ఆధ్యాత్మిక రంగాలలోకి ప్రవేశించడం. చీకటిగా, పరిచయం లేని ఇంటిలో అస్పష్టమైన నీడల మధ్య అంధత్వంతో సమానమైన అయోమయానికి, నిస్సహాయతకు దారితీస్తుంది. బతికి ఉండగానే ఆధ్యాత్మిక శిక్షణ యొక్క తక్షణ అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. ఆకురాలే చెట్టు ఆధ్యాత్మిక సున్నితత్వానికి ద్వారంగా ప్రకృతి, పక్షులు, గాలి, నదులు, చెట్లు వంటి ప్రకృతి అంశాల సూక్ష్మ శబ్దాలకు, స్పందనలకు అనుగుణంగా మారడం హృదయ గ్రహింపును మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. ఈ సహజ సామరస్యాలు సూక్ష్మ గురువులుగా పనిచేసి భూలోక ఉనికిని అతీంద్రియ లోకంతో అనుసంధానించడానికి తోడ్పడతాయి. ముఖ్యాంశాలు: ఇంద్రధనుస్సు సూక్ష్మ లోకపు రూపాంతరిత వాస్తవికత. సూక్ష్మ లోకం ఒక నైరూప్య కల్పన కాదు. భూలోక లక్షణాలను ఉన్నత రూపాలలో ప్రతిబింబించే ఒక సమాంతర పరిమాణం. దాని రంగులు, పారదర్శకతలు, నిర్మాణాలు భౌతిక పరిమితులను దాటిపోతాయి. పూర్తిగా కొత్త గ్రహణ చట్రాన్ని కోరుతాయి. మన నిత్య జీవితంలో అల్లుకుపోయిన ఒక సంపన్నమైన, కనిపించని ఉనికి నిర్మాణాన్ని ప్రతిపాదించడం ద్వారా ఇది భౌతికవాద దృక్కోణాలను సవాలు చేస్తుంది. సీతాకోకచిలుక సూక్ష్మ గ్రహింపుపై విశ్వవ్యాప్త హక్కు. దివ్యదృష్టి లేదా మానసిక అంతర్దృష్టి కొద్దిమంది ప్రతిభావంతులకే పరిమితమనే ప్రజాదరణ పొందిన నమ్మకానికి భిన్నంగా, శ్రద్ధ చూపితే ప్రతి ఒక్కరూ నిరంతరం సూక్ష్మ ప్రభావాలను అనుభవిస్తారని ఈ వీడియో నొక్కి చెబుతుంది. ఇది ఆధ్యాత్మిక సున్నితత్వాన్ని ప్రజాస్వామికం చేసి, నిజాయితీగల, నిరంతర అభ్యాసం ద్వారా అంతరంగ పరిశీలనను పెంపొందించుకోమని సామాన్య ప్రజలను ఆహ్వానిస్తుంది. భూతం సూక్ష్మ జీవులు, మనుష్యులతో వాటి పరస్పర చర్య, ప్రకృతి ఆత్మలు, భూత ప్రేతాలు లేదా నిలిచిపోయిన ఆత్మల ఉనికి, కనిపించని శక్తులు తాకినట్టు అనిపించే వివరించలేని ఇంద్రియ దృగ్విషయాలకు వివరణ అందిస్తుంది. ఈ జీవులను గుర్తించడం ప్రకృతితో, ఆత్మలోకంతో మానవ అనుసంధానాన్ని లోతుగా చేసి, ఆధ్యాత్మిక పర్యావరణాన్ని, నైతిక అవగాహనను సుసంపన్నం చేస్తుంది. స్ఫటిక బంతి విజ్ఞానశాస్త్రం, ఆధ్యాత్మికత కలయిక. సూక్ష్మ లోకంపై భవిష్యత్ అధ్యయనం. విజ్ఞానశాస్త్రం ఉన్నత మానవ చైతన్యంతో సహకరించి, ఒకప్పుడు మూఢనమ్మకంగా కొట్టిపారేసిన దృగ్విషయాలకు అనుభవపూర్వక ఖచ్చితత్వాన్ని తీసుకురావాలని ఆశిస్తుంది. మానసిక అనుభవాన్ని ప్రధాన స్రవంతి జ్ఞానంలో సమీకరించి, సూక్ష్మ శక్తులకు, పరస్పర చర్యలకు శ్రద్ధ చూపే కొత్త దైవిక విజ్ఞానశాస్త్రాన్ని పెంపొందించే ఒక పరిణామాత్మక మార్పును ఇది ఊహిస్తుంది. మెదడు మానసిక కృషిలో నిజాయితీ, వివేచన అవసరం. స్వీయ మోసానికి, ఊహాశక్తికి వ్యతిరేకంగా ఈ వీడియో హెచ్చరిస్తుంది. మానసిక వినికిడికి, గ్రహింపుకు అత్యంత నిజాయితీ, జాగ్రత్తగా నమోదు చేయడం అవసరమని నొక్కి చెబుతుంది. తప్పుడు అభిప్రాయాలను నివారించి, సమగ్రతను కాపాడుకోవడానికి ఆధ్యాత్మిక సాధనలో క్రమశిక్షణాబద్ధమైన విధానం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. కళ్ళు తిరగడం, హృదయ జీవితం ద్వారా ఆధ్యాత్మిక పరిణామం. సూక్ష్మ లోకాన్ని గ్రహించడంలో నిజమైన పురోగతికి అప్పుడప్పుడు కలిగే దర్శనాలు లేదా అనుభూతులకు మించి, హృదయ కేంద్రిత చైతన్యంతో జీవించడం.
ఉన్నత వాస్తవికతలో ప్రత్యక్ష భాగస్వామ్యం అవసరం. ఈ నిరంతర ఆత్మ అలవాటు వ్యక్తి చైతన్యాన్ని రూపొందించి సాధారణ జీవితాన్ని సమగ్ర ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుస్తుంది. మహిళ ఎర్రటి జుట్టు ఆధ్యాత్మిక సున్నితత్వంలో స్త్రీల కీలక పాత్ర. ఉన్నత జ్ఞానంలో, ప్రేమలో, ఆధ్యాత్మిక అనుసంధానంలో హృదయాన్ని ఉపయోగించడంలో స్త్రీలకు ఉన్నతమైన సామర్థ్యం ఉందని ఈ వీడియో సూచిస్తుంది. ఇది లింగ సంబంధిత ఆధ్యాత్మిక గతిశీలతను నొక్కి చెప్పి, కొత్త ఆధ్యాత్మిక మేల్కొలుపు, సాంస్కృతిక పరివర్తన యుగానికి ప్రధాన కారకులుగా స్త్రీలను నిలబెడుతుంది.